హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మామిడికాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా వచ్చేసి పెద్దవి 3 ఊరగాయ మామిడికాయలు తెచ్చుకున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టువి. చూసారు కదా, ఈ విధంగా కడుక్కొని వాటిని తుడుచుకొని ఆరబెట్టుకొని ఈ విధమైన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటిల్లోకి వచ్చేసి ఇవి కేజీ ముక్కలు అయ్యాయి అన్నమాట. ఈ కేజీ ముక్కలకి పావు సేరు ఉప్పు, కల్లు ఉప్పు, దాంట్లో తగినంత వచ్చేసి పసుపు ఇవి వేసుకొని ఈ విధంగా ఎగరేసుకొని నేను 4 రోజులు ఈ విధంగా ఊరబెట్టుకుంటానండి. ఇది నా పద్ధతి, అంటే మా అమ్మమ్మ వాళ్ళు పెట్టే పద్ధతి అన్నమాట. చూసారు కదా, ఇలాగా అన్నీ కలిసిన తర్వాత పసుపు ఉప్పు ఇవి 4 రోజులు పక్కన పెట్టేసుకుంటాను. ఇవి లోపల వచ్చేసి నాటు మిరపకాయలు తెచ్చుకొని అవి తొడియాలు వలుచుకొని ఆడించుకొని మిరప రెడీగా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మెంతులు ఆవాలను కూడా వేయించుకొని పొడి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా 3 రోజులు పక్కన పెట్టుకున్నానని, అవి రోజు వచ్చి మార్నింగ్ వచ్చేసి నిద్రలేయంగానే వాటిని ఒకసారి పైకి కిందకి ఎగరేసుకొని పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అట్లాగే పక్కన అంటే 3 రోజులు అట్లాగే పెట్టమని కాదు. చూసారు కదా, దీంట్లో నుంచి వాటర్ ఎలాగ వచ్చిందో. ఈ వాటర్లో మనం ఈ మిరప్పొడి ఇవన్నీ వేసామంటే జ్యూసీగా మనకి కలుపుకోవడానికి కూడా భలే బాగుంటుంది అనమాట. చూసారా, దీంట్లో ఒక గ్లాస్ మనము ఆడించుకున్న మిరప్పొడి వేసాం కదా, చూసారా ఎంత రెడ్గా అలాగే తినాలనిపిస్తుంది కదా. చూడండి, దీంట్లో తర్వాత వచ్చేసి మనం రెడీ చేసుకున్న ఆవాల మెంతుల పొడి కూడా తగినంత యాడ్ చేసుకొని కలుపుకొని దీన్ని కూడా నేను ఒక రోజంతా పక్కన పెట్టేస్తాను అనమాట. అంటే అవన్నీ బాగా పట్టడానికి. నేను దీంట్లో వచ్చేసి డైరెక్ట్గా ఆయిల్ అయితే పోయినండి. దీన్ని వచ్చేసి నేను 2 భాగాలుగా చేసుకుంటా. అంటే నేను వాడుకునేటప్పుడే దీన్ని తీసి బయటికి కావాల్సిన ఆయిల్ తిరగమాత్ర వేసుకొని కలుపుకుంటా. మిగతాది మాత్రం ఇలాగే జాడీలో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నా దగ్గర జాడీ లేదు కాబట్టి ఈ డబ్బాలో మీకు చూపించడానికి కోసం ఈ డబ్బాలో వచ్చి స్టోర్ చేస్తున్నాను. చూడండి, దీంట్లో పక్కన పెట్టేసుకొని నాకు ఒక నెలకి కావాల్సినంత వరకే తీసుకొని నేను మీకు చూపించడానికి దీంట్లో పెట్టాను. నేను వచ్చేసి జాడీ తీసుకొచ్చుకొని, జాడీ ఉంది, అది పాత ఊరగాయ ఉందన్నమాట. ఆ జాడీలో దాన్ని క్లీన్ చేసుకొని దాంట్లో పెట్టుకుంటాను అనమాట మీకోసం. ఇదిగోండి మిగిలింది కదా, ఇది ఒక 1 మంత్కి నాకు సరిపోద్ది. దీంట్లో వచ్చేసి నేను ఆయిల్ తిరగమాత్ర వేసుకొని కలుపుకొని పెట్టుకుంటాను అనమాట. అది ఏ విధంగా చూపిస్తాను. ఇదిగోండి, నేను చెప్పాను కదా జాడీలో లాస్ట్ ఇయర్ పెట్టిన ఊరగాయ ఇదేనండి. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టలేదు. ఎలాగుందో చూడండి, ముక్క కూడా ఇప్పటికి గట్టిగా ఉంది. అంటే మనం ఫ్రిడ్జ్ అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం కొత్త దానికన్నా పాతది సూపర్గా ఉంటుంది. వేడి కూడా చేయదు పాత ఊరగాయ తిన్నారంటే. చూసారు కదా, ఇప్పటికి ఆ ముక్క ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద బాణలు పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లో వచ్చేసి మెంతులు, ఆవాలు, కొంచెం పచ్చెనపప్పు, తర్వాత తెల్లగడ్డ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేగిన తర్వాత లాస్ట్లో ఇంగు వేసుకొని ఆపేసుకోవాలి స్టవ్. ఇది చల్లారిన తర్వాతే మనము ఈ ఊరగాయలో కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇంక ఇట్లాగే పక్కన జాడీలో పెట్టి పక్కన పెట్టేసుకుంటాను. దీన్ని మాత్రం వచ్చేసి వాడుకుంటాను అనమాట. దీంట్లోకి ఆయిల్ని కాంచుకుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ని దీంట్లో కలుపుకొని మనకు కావాల్సిన దాన్ని వచ్చేసి ఒక డైలీ డబ్బాలో పెట్టుకుంటాను. మిగిలింది వచ్చేసి ఒక సీసాలో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను. అంటే ఇది ఒక నెల రోజులు వాడుకునేదానికి కదా నేను పక్కన పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా 2 భాగా. ఇది వచ్చేసి డైలీ వాడుకోవడానికి, ఇది వచ్చేసి ఈ సీసాలోది వచ్చేసి మూత పెట్టేసి ఇది అయిపోయిన తర్వాత తీసుకోవడానికి అనమాట. చూసారా, కలర్ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎంతైనా కొత్త ఆవకాయే. చూసారు కదా, ఈ విధంగా మనం వచ్చేసి మామిడికాయలు దొరికినప్పుడు ఊరగాయ పెట్టుకున్నామంటే 1 సంవత్సరం రోజులు ఇబ్బంది లేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇంత గిన్నెలో ఉంది కదా, కలుపుకున్నాం కదా, ఆ గిన్నెలో అన్నం వేసుకొని ఆ గిన్నెలో కలుపుకొని తిన్నామంటే మామూలుగా ఆ టేస్టే వేరబ్బా.